మా ద్వారా బెనిఫిట్స్ అనేది ఇవన్నీ ఏవైతే ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మార్కెట్లో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషనే మా కంపెనీ యొక్క సర్వీసెస్. ఓకే. సో ఈ సర్వీసెస్లో మీరు ఆ ప్రాబ్లమ్స్ ఏవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే, సెక్యూరిటీ సర్టిఫికేట్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టే ఇంకా. సో అది మేము ఇస్తున్నాం. సో ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఇక్కడ ఏవైతే పైన చెప్పిన 6 సర్వీసెస్ ఉన్నాయో అది మా ఫాల్ట్. ఇన్ కేసు మేము కరెక్ట్ ప్రాపర్టీ ఇప్పించగలేదు అంటే మా ఫాల్ట్. అది కస్టమర్ అనేది ఒక మధ్యలో మీడియేటర్ని నమ్మి ప్రాపర్టీ కొంటాడు తప్ప ఓనర్ని నమ్మి కొన్నాడు ప్రాపర్టీని. సో మమ్మల్ని నమ్మి కొన్నప్పుడు ఆయన రూపాయి కష్టపడి సంపాదించుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మమ్మల్ని నమ్మి అతని ఇన్వెస్ట్మెంట్ని మనం వృధా చేయకూడదు కదా. సో అతని నమ్మకాన్ని మేము భరోసాగా ఉంచాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఇవన్నీ సర్వీసెస్ ఇస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఇన్ కేస్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ ప్రాపర్టీ మిస్ అయింది అనుకోండి, పేమెంట్ మేము చేస్తాం. మా కంపెనీకి వెళ్ళి ఆ పేమెంట్ మేము చేస్తాం. ఎందుకు మీరు అనవచ్చు సార్ మరి మీరు అలా పేమెంట్ చేస్తే లాస్ అవుతారు కదా సార్ అంటే, ఎస్ లాస్ అవుతామండి, మరి మా మిస్టేక్ ఉంది కదా ఇక్కడ ఒకవేళ అలా మిస్ అయితే.